హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మిరియాల చారు లేకపోతే రసం ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక టమోటో, ఒక ఉల్లిపాయ, ఇంకా 3 ఎండుమిరపకాయలు, ఇంకా ఒక రెబ్బ కరివేపాకు తీసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని దాన్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం దీనిలోంచి రసం తీసుకోవాలి. రసం తీసుకున్న తర్వాత మనం దీన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయల్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చింతపండు రసంని దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు అన్నీ బాగా పిసకాలి. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసే విధంగా అన్నిటినీ పిసకాలి మనం. ఇలా 2 నుంచి 3 నిమిషాలు అన్నీ పిసికేసిన తర్వాత మనం ఇందులోకి ఒక 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. చూడండి, ఈ చారులోకి మసాలా కోసం మనం ధనియాలు, ఇంకా 1 స్పూన్ ఏమో కందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 6 నుంచి 7 మిరియాలు, 5 నుంచి 6 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం అల్లం తీసుకోవాలి. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ రసంలోకి. వీటిని మనం చిన్న బాండీలో వేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇవి మిక్సీలో పట్టుకుందాం. మనం వేసుకున్న దినుసులన్నిటిని, ఇంకా అల్లం, వెల్లుల్లిపాయ అన్నిటిని వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని మనం చారులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసే విధంగా మొత్తం దాంట్లోకి యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత మనం అందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 స్పూన్ పసుపు దాకా యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత మనం రసంని ఒక 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ ఉడికితే మనం ఇంకా దాంట్లో తిరుమత వేసేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక చిన్నులపాయ, ఇంకా ఒక ఎండుమిరపకాయ వేసిన తర్వాత దాంట్లో తిరుమత దినుసులు, ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రసంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం తిరుమూతను యాడ్ చేసుకున్న తర్వాత కలబెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిరియాల చారు లేదా రసం రెడీ అయిపోతుంది. చూడండి, సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. దీంట్లోకి ఏదైనా ఫ్రై కాంబినేషన్ ఉంటే కనుక అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.